నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మిథున రాశి అనగానే ఈ సంవత్సరం విశేషమైనటువంటి యొక్క గురువు మరియు శని యొక్క అనుగ్రహం బాగా ఉండడం వల్ల వీరు వృత్తి వ్యాపార వ్యవహారాల్లో గట్టిగా చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా మిథున రాశి వారు ఆదాయం మరియు వ్యయం చూస్తే 5 ఆదాయం 5 వ్యయం కాబట్టి సమానమైనటువంటి యొక్క సంపాదన, సమానమైనటువంటి ఖర్చు కూడా ఉంటుంది అని చెప్పచ్చు. అదేవిధంగా మిథున రాశి వారికి ఆదాయంతో పాటు రాజ్యపూజం 3, అవమానం 6 అంటే శక్తికి మించినటువంటి ఒక పోగడకు వెళ్ళడం వల్ల కాస్త సమాజంలో కీర్తి ప్రఖ్యాతల విషయంలో, గౌరవ మర్యాదల విషయంలో కాస్త జాగ్రత్త పడాలి అని చెప్పచ్చు. మనం బాగా గమనిస్తే ఈ యొక్క మిథున రాశికి అధిపతి బుధుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నరాలకు, చర్మానికి, ఉదర సమస్యలకు సంబంధించిన వాడు కాబట్టి మిథున రాశి వారు విశేషంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పచ్చు. ఈ రాశి వారు విద్యార్థులకి మాత్రం కొద్దిగా బాగా కష్టపడితే మంచి విద్యాభ్యాసాన్ని పొంది ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాలను పొందేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని వ్యాపారాలలో విశేషమైనటువంటి ఒక యోగం లభిస్తుంది. కానీ పరీక్షలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వారికి లభిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీరు ఒకరిగా కాకుండా ఇంట్లో వారి యొక్క సహకారం కూడా తీసుకొని ఆడవారి యొక్క సహకారాన్ని కూడా మీరు తోడు చేసుకుంటే ఈ సంవత్సరం మీకు బలంతో పాటు విశేషమైనటువంటి యొక్క లాభాలతో పాటు కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలరు. కాబట్టి విశేషంగా మిథున రాశి వారికి ఇంట్లో వారి యొక్క సహకారం తీసుకున్నటువంటి ఒక ప్రయత్నంతో ఈసారి విశేషమైనటువంటి యొక్క వ్యాపార విజయాల్ని, వ్యాపార లాభాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి గమనిస్తే మిథున రాశి వారికి రాజకీయంగా బాగానే ఉంటుంది. శని బలం వల్ల వీరు జనాకర్షణతో పాటు విశేషమైనటువంటి ఒక బలాన్ని సంతరించుకుంటారు. మంచి గుర్తింపుతో పాటు పెద్దల యొక్క దృష్టి వీరి మీద పడి వీరికి రాజకీయంగా మంచి అవకాశాలు రావడమే కాకుండా వీరందరికీ ఖచ్చితంగా మంచి పదవులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష రాజకీయ యోగానికి మిథున రాశి వారు ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల ఫలిస్తాయని చెప్పచ్చు. అదేవిధంగా కోర్టు సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే అటువంటివి ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ, అదేవిధంగా భూమికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త వహించి కోర్టు సమస్యలు లాంటి ఒక బాధన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పచ్చు. ఈ సంవత్సరం మనం బాగా గమనిస్తే కళాకారులకి, అదేవిధంగా టీవీ మీడియా సంబంధించినటువంటి ఒక వ్యక్తులకి కొద్దిగా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఉండదు అని చెప్పచ్చు. కొద్దిగా జనాకర్షణతో పాటు ధనాకర్షణతో కూడినటువంటి ఒక ఇబ్బందులు వీరికి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీరు ముందుకు వెళ్ళి తద్వారా చేతులు కాల్చినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. వీరు విపరీతమైనటువంటి యొక్క నరదృష్టి, నరఘోషను పొందడమే కాకుండా ఓడలను బండ్లు చేసేటువంటి ఒక సమయంగా భావించవచ్చు ఈ సంవత్సరం. కాబట్టి విశేషంగా జాగ్రత్త వహించి అడుగు ఆచితూచి వేయడం వల్ల వీరు మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం వీరు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ తీసుకోవాలి. విదేశీ యానానికి వెళ్ళాలనుకుంటున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కానీ మంచి ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు అటువంటి వారికి ఖచ్చితంగా లభిస్తాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు కాస్త ఆచితూచి పెట్టుబడులు పెట్టుకుంటే మంచిది. మొదటి పంట విశేషంగా వచ్చినా సరే రెండో పంటలో కాస్త మందంగా ఉంటుంది. కాబట్టి విశేషమైనటువంటి యొక్క పెట్టుబడులకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం గట్టిగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పటికీ నరదృష్టి, నరఘోషతో కూడినటువంటి జాతకులు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా అమ్మవారి యొక్క స్మరణ బాగా చేయడము, అదేవిధంగా రాహుకాలంలో దుర్గాదేవిని బాగా స్మరించడము,
అదేవిధంగా ఈ యొక్క రాశివారు ముఖ్యంగా శివాలయంలో ప్రతి సాయంకాలం శివాలయ దర్శనం చేయడం అనేటువంటిది వీరికి నరఘోషను నివృత్తి చేయడంతో పాటు మంచి అవకాశాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందని చెప్పచ్చు. విశేషంగా ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు శ్రీశైల దర్శనం చేసుకోవడం వల్ల వారికి అనారోగ్య సమస్యలని కూడా నివృత్తి అవుతాయని చెప్పచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వీరు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారు విశేషమైనటువంటి ఒక జాగ్రత్తను తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అని చెప్పచ్చమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాం, కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ, అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమల్లో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు, వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అది నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చాలా అద్భుతంగా మాకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.